ఇక వంగవీటి మోహన రంగ అన్ని కులాలు అన్ని వర్గాలకు చెందిన ప్రజా నాయకుడని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు స్పష్టం చేశారు. తణుకు మండలం పైడిపరు గ్రామంలో రంగా అభిమానులు ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన రంగా తన చివరి శ్వాస వరకు పేద బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన మరణించి 37 సంవత్సరాలు గడిచిన నేటికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటవుతున్నాయంటే ప్రజల హృదయాల్లో ఎంత గాఢంగా నిలిచిపోయారో తెలుస్తోందని అభివర్ణించారు. అలాగే గతంలో చంద్రబాబు కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రిజర్వేషన్ ను ఎత్తివేసి ఇక కాపులకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. మరి అలాంటి వ్యక్తులు మనం చూసుండవు. ఎవరన్నా వస్తే ఇది అన్యాయం చూసాడు కానీ కులం చూడదు ఇప్పుడు. అందుకే ఆయన ఈ రోజు కూడా 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు ఇంకా విగ్రహాలు పెడుతున్నాం అంటే అది వంగవీటి మోహన్ రంగా గారు ఒకరికే సాధ్యమైంది. చాలా మంది నాయకులు పోయిన వెంటనే పెడతారు, కానీ ఇన్ని సంవత్సరాలైనా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలబడిన వ్యక్తి ఎవరంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఎందుకంటే అదే చెప్పాను, ఆయన కులం లేదు. చాలా మంది కులానికి అన్వయించుకుంటారు తప్ప ఆ రోజు కాపునాడు ఆయన సపోర్ట్ చేసింది, అంతేగాని ఆయన కాపునాడు ఆయన పెట్టించలేదు. ఆ రోజు కాపునాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కాపునాడు పెట్టినప్పుడు 10 లక్షల మంది జనంతో ఆయన మద్దతు తెలియజేశారు. కాబట్టి ఆయన కులానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఈ విగ్రహం పెట్టడానికి సహకరించినటువంటి మిత్రులు రాధాకృష్ణ గారు కానీ రవీంద్ర గారు కానీ ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా పట్టుదలగా, ఎందుకంటే రాధాకృష్ణ గారు చెప్పారు ఈ కులం ఎక్కువ సంఖ్యాపరంగా ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్న కులంలో ఉన్నటువంటి ఎక్కువ ఉన్నారనేది ఆయన చెప్పిన దాని ప్రకారం నేనేం చెప్తానంటే నిజంగా కూడా దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు 5% ఆయన రిజర్వేషన్ చేసి పంపించినప్పుడు దాన్ని మళ్ళీ గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేము నిర్దయగా తీసేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఆయన కష్టాలంటే మాకు తెలుసు.